Hi, welcome to my YouTube channel Virendra Kottapalli. Virendra K life coach @gmail.com full stack developer. సో డే 2కి వచ్చాము. సో నిన్న డే 1 కంప్లీట్ అయింది. సో ఎవరైనా డే 1 మిస్ అయినట్లయితే సో ఒకసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. సో వీరేంద్ర కొత్తపల్లి అని సెర్చ్ బార్లో టైప్ చేస్తే వస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈరోజు వీడియో. ఒకవేళ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే కామెంట్ చేయండి. సో ఇది నిన్నటి వీడియో అండి, డే 1 వీడియో. సో 19 మినిట్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ఎవరు ఎలిజిబుల్, సో ఏమేమి మనకి రిక్వైర్మెంట్స్ కావాలి, మనం ఏం థింగ్స్ గుర్తుపెట్టుకుంటే సక్సెస్ఫుల్గా జాబ్ వస్తుంది అనే థింగ్స్ అన్నీ కూడా డే 1 వీడియోలో ఉన్నాయి. సో ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే, క్లియర్? ఓకే, రైట్. సో డే 2 స్టార్ట్ చేద్దాం టుడే. సో హౌ టు గెట్ సాఫ్ట్వేర్ జాబ్ 89 days ఛాలెంజ్, రైట్? ఎందుకంటే నేను 90 days అన్నాం కదా, 1 day అయిపోయింది కాబట్టి. సో 89 days. సో టుడే డే 2 టాపిక్. సో కంప్లీట్గా అంటే ఫస్ట్ టాపిక్స్కి వెళ్ళకుండా ఒక పిక్చర్ చూపించాలని మీకోసం ఒక పిక్చర్ సెర్చ్ చేసి తెచ్చాను మీకోసం. సో అది ఈ పిక్చర్. సో యాక్చువల్లీ ఈ పిక్చర్లో మనం 1 picture million వర్డ్స్, అంటే ఈ పిక్చర్లో మనం చాలా వర్డ్స్ని గుర్తు తెచ్చుకోవచ్చు అన్నమాట. సో అదేంటంటే టూ బిజీ ఫర్ ఇంప్రూవ్మెంట్స్. సో మనం చెప్తూ ఉంటాం, మనం చేసే చిన్న జాబ్ అయినా, మనం చేసే పెద్ద జాబ్ అయినా, మనం చేసేది బిజినెస్ అయినా, మనం చేసేది పని అయినా, సో ఏదైనా మనం చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ఎవరైనా మనకి అంటే వెల్ విషర్, మన మంచి కోరుకున్న వాళ్ళు ఎవరైనా అయినా చెప్తే మనం ఏమంటామండి? సో వీఆర్ టూ బిజీ, నో థ్యాంక్స్. సో ఇక్కడ చూడండి. సో అంటే మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు చాలా బిజీగా వర్క్ చేస్తూ ఉంటారు, బట్ వచ్చే ఇన్కమ్ ఎంత? వెరీ లెస్. బట్ మన పేరెంట్స్ కానీ, మన మంచి కోరుకునే వాళ్ళు కానీ, మన బ్రదర్స్ కానీ, మన సిస్టర్స్ కానీ, మంచి కోరుకునే వాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ పిక్చర్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు బాగా వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో కలిసి, దట్స్ గుడ్. బట్ మీకు ఎవరైతే ఈ సర్కిల్ ఇస్తున్నారో, సో ఈ ట్యూబ్ తీసి సర్కిల్ పెట్టారు అనుకోండి, మీరు చేసే హార్డ్ వర్క్నే చాలా స్పీడ్గా అచీవ్ అవ్వచ్చు. సో అది దీని అర్థం, రైట్? సో ఎప్పుడైతే మీరు ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటారో, అప్పుడు మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అది స్మార్ట్ వర్క్ అవుతుంది. అలాగే మీరు త్వరగా మీ గోల్స్ని రీచ్ అవుతారు. సో అలాగే ఈ పక్క పిక్చర్లో చూడండి, మీకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కష్టపడాలని, బట్ మీకున్న టాలెంట్ కానీ, మీకున్న నాలెడ్జ్ కానీ, నిన్న మనం మాట్లాడుకున్నాం ఏమేమి కావాలో 5 things. సో ఆ థింగ్స్తో మీరు ఎంత కష్టపడుతున్నా సో అది ఒక క్యూబ్లా ఉంది. సో నెట్టుతూ ఉంటే వెళ్తుంది, బట్ అది ఎప్పుడైతే సర్కిల్ చేసుకుంటారో, అంటే ఈ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్కిల్స్, మీ టాలెంట్, మీ పేషెన్స్, మీ టైమ్. సో ఇవన్నీ మలుచుకుంటే మీరు ఖచ్చితంగా ఈ సర్కిల్లా మలుచుకోవచ్చు ఎంత పెద్ద వర్క్ అయినా. సో అప్పుడు ఈజీగా దాన్ని మూవ్ ఆన్ చేయొచ్చు. సో అది ఈ పిక్చర్ యొక్క అర్థము. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, క్లియర్? సో గెట్టింగ్ టు ద టాపిక్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జీరో నాలెడ్జ్, అసలు వెబ్ టెక్నాలజీస్ మీద ఐడియా లేని వాళ్ళు. సో ఐడియా ఉంది, మేము ఆల్రెడీ స్టడీలో చాలా మటుకు తెలుసు, HTML తెలుసు, జావా స్క్రిప్ట్ తెలుసు, డేటాబేస్ తెలుసు, ఇవన్నీ అనుకుంటున్నారు. ఇట్స్ గుడ్. బట్ ఎవరైతే జీరో నాలెడ్జ్, అసలు ఏమీ తెలియదు, బట్ ఖచ్చితంగా నేనైతే జాబ్ తెచ్చుకోవాలి, ఖచ్చితంగా నేను 90 daysలో జాబ్ తెచ్చుకోవాలి అన్న వాళ్ళు నుంచి కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా వినండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్. సో జీరో నాలెడ్జ్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? సో హౌ టు స్టార్ట్. సో ఫుల్ స్టాక్ డెవలపర్. అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఒక IT ఇండస్ట్రీలో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ గనక మీరు అచీవ్ చేసినట్లయితే, అంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఎందుకు అంటున్నానంటే కంప్లీట్గా దీంట్లోనే అన్ని జాబ్స్ వచ్చేస్తాయండి. ఒక డెవలపర్ కానీ, ఒక కోడింగ్ కానీ, ఒక డేటాబేస్ మెయింటైన్ చేయడం కానీ, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానీ, UI డిజైనర్ కానీ, సో డేటాబేస్ మేనేజర్ కానీ, సో మొత్తం కంప్లీట్ ఆల్ జాబ్స్ మీకు ఈ ఫుల్ స్టాక్ నేర్చుకుంటే మీరు ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అసలు ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అసలు ఏంటి? అసలు ఫుల్ అంటే తెలుసు కదా, అంటే ఏంటి ఫుల్ అంటే ఏంటి? మొత్తం నిండుగా, కంప్లీట్గా, అంటే ఒక ఫుల్ ఫామ్ అంటారు కదా, ఫుల్ ఫామ్లో ఉన్నాడు రా వీడు అంటారు కదా, అంటే ఫుల్ అంటే కంప్లీట్ అన్నమాట. సో వాట్ ఈజ్ స్టాక్ అంటే ఏంటి? స్టాక్ అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతి,
ఓకే, ఒక స్టాక్ మీన్స్ 1 to infinity. ఓకే, అంటే స్టార్టింగ్ టు ఎండింగ్. అంటే ఒక స్టాక్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్. ఓకే, డెవలపర్ అంటే ఏంటంటే కంప్లీట్గా నువ్వు డెవలప్ చేసేది ఏదైతే ఉందో, ఎవరైతే ఒకటి దాన్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళే డెవలపర్స్ అంటారు. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం అర్థం. సో 0 to 100% వరకు కంప్లీట్ చేసేదాన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. అసలు ఏముంటుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఏం చేస్తాము? సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటంటే ఒక వెబ్సైట్. సో మీరు చాలా వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను. సో ఫ్లిప్కార్ట్. సో ఈ ఫ్లిప్కార్ట్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది అంతా ఒక కంప్లీట్ వెబ్సైట్ అండి. ఓకేనా, ఈ వెబ్సైట్ రైట్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, ఇవంతా కూడా మనం ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటున్నాం కదా. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ కనుక ఖచ్చితంగా మీకు 80% నాలెడ్జ్ వచ్చేస్తే మీరు ఇలాంటి వెబ్సైట్ని రెడీ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అట్లాగే గవర్నమెంట్ వెబ్సైట్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దిస్ ఈస్ రైట్. అట్లాగే పిఎం నరేంద్ర మోడీ. ఓకే, మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ చూపిస్తున్నాను కదా మీకు. సో వీటిలో డిఫరెన్స్ ఏంటి ఒకసారి మీరు ఏమైనా గమనించారా? సో ఇది ఫస్ట్. ఫ్లిప్కార్ట్ అనేది ఏంటంటే మ్యాక్సిమం 90% అందరూ యూజ్ చేస్తున్నదే, రైట్. ఒక బ్యాంకర్ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక కూలీ కావచ్చు, ఒక డైలీ లేబర్ కావచ్చు, ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ని యూజ్ చేస్తారు, రైట్. సో ఇది ఏంటి అందరికీ యూజర్ ఫ్రెండ్లీ. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఒక వెబ్సైట్. అంటే ఈ వెబ్సైట్ మీన్స్ మనకి ఏదైతే ఒక పని కంప్లీట్ అవుతుందో ఈజీగా, సో దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్సైట్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈ వెబ్సైట్స్ లేని కాలం, ఒకవేళ 1990s కానీ 80s కానీ వెళ్తే ఖచ్చితంగా మీకు అమౌంట్ కావస్తే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి నిలబడాలి. ఓకే, ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి, లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో కంటిన్యూ టు లాగిన్ కొడితే ఒక పేజ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా సో ఈజీ థింగ్స్ అండి. మీరు ఇది ఏదో చూసి, అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే సో ఎంత బ్యూటిఫుల్గా ఎట్లా డిజైన్ చేస్తున్నాం అని మీకు క్వశ్చన్ ఫస్టే రావాలి. సో ఈ థింగ్స్ అన్నీ చాలా ఈజీ అండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ చాలా డెడ్ ఈజీ. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక ఆశ రావడానికి. సో ఇంత బాగుంది, ఇంత బాగా డెవలప్ చేయగలం మనం అని చూపించడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇదేంటంటే కంప్లీట్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేసే పోర్టల్ అండి ఇది. సో ఇంకొకటి ఇది ఏంటి, NarendraModi.in. అంటే ఒక పొలిటీషియన్స్ కానీ, ఒక వేరే పర్సనల్ ఇన్వైటీస్ కానీ ఎవరైతే ఉంటారో, సెలబ్రిటీస్ కానీ ఎవరు ఉంటారో వాళ్ళకి ఒక స్పెషల్ పోర్టల్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పోర్టల్స్ ఇండివిజువల్గా ఉంటాయి. సో ఇవి వాళ్ళు ఎవరికైతే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటూ ఉంటారు మనం. సో ఇవి ఇండివిజువల్ వెబ్సైట్స్. సో దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందంటే కంప్లీట్గా 100% ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వెబ్సైట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మీకు అర్థమైందా? సో అంటే కంప్లీట్గా ఈ యాప్ స్టార్టింగ్ నుంచి, ఈ యొక్క వెబ్సైట్ స్టార్టింగ్ నుంచి దీనిలో జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్స్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసామనుకోండి, సో ఒక ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఏంటది, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో ఇది ఒక పేజ్. సో బుక్ నౌ కొడితే ఇది మళ్ళీ డివేట్ అవుతుంది. సో ఇది ఒక పేజ్. సో అట్లా అన్నమాట. సో కంప్లీట్ యాక్షన్స్ అండ్ పెర్ఫార్మెన్స్. సో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నిన్న చెప్పున్నాను కదా మీకు రూట్ టు లీఫ్ అని. సో అందుకనే మీకు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను అంతే వెబ్సైట్స్, రైట్. క్లియర్. సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే, సో అసలు ఫుల్ స్టాక్ డెవలపర్లో అసలు ఏం పార్ట్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, అందరికీ అర్థమైంది కదండి ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటో. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో 3 థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్, రైట్. సెకండ్ ఏంటంటే బ్యాక్ ఎండ్.
థర్డ్ ఏంటంటే డేటాబేస్. క్లియర్? ఏంటంటే ఫస్ట్ది ఫ్రంట్ ఎండ్, సెకండ్ బ్యాక్ ఎండ్, థర్డ్ డేటాబేస్. సో ఈ మూడు కలిస్తేనే ఒక కంప్లీట్ వెబ్సైట్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనా? ఒక కంప్లీట్ అప్లికేషన్ కానీ, ఒక కంప్లీట్ వెబ్సైట్ అన్నా కానీ, కంప్లీట్ ఒక యాప్ అన్నా కానీ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అన్నిటికీ సారాంశం ఒకటే. ఓకేనా? సో అవి ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం డిజైన్ చేస్తామంతే. సో ప్రతిదానికి కావాల్సింది ఈ మూడే. ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కావాలన్నా, ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా, ఒక వెబ్ పోర్టల్ కావాలన్నా, సో ఏం చేయాలన్నా సరే మీకు ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఏంటవి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫ్రంట్ అంటే ఏంటి? మనకు కనిపించేది, అంటే మనకి ఏదైతే అపియరెన్స్ అవుతుందో మన ముందు. సో ఫ్రంట్ అంటే మన ముందు, ఎండ్ అంటే ముందు పని మాట, అంటే ఫ్రంట్ ఎండ్. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్లో ఫ్రంట్ ఎండ్ ఏంటో చూద్దాం. సో అట్లాగా బ్యాక్ ఎండ్, సో మనకు తెలియకుండా వెనకాల జరిగే ఆపరేషన్స్ మాట. సో అవన్నీ కూడా బ్యాక్ ఎండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక వెబ్సైట్ చూపించాను కదా, మన వెబ్సైట్ క్లిక్ చేయగానే ఇది కనిపిస్తుంది చూసారా మనకి. సో ఇది ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఓకే, ఇదంతా ఫ్రంట్ ఎండ్, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సైన్ ఇన్ చేసి ఉంటే మీరు లాగిన్ అవుతారు. ఆల్రెడీ మీరు కొత్త యూజర్ అయితే సైన్ అప్ చేయాలి, క్రియేట్ అన్ అకౌంట్. ఓకే, ఇప్పుడు మీకు ఎలా ఐడెంటిఫికేషన్ అవుతుంది? మీ మొబైల్ నెంబర్ ఇది కరెక్ట్, మీ పాస్వర్డ్ ఇది కరెక్ట్ అని ఎక్కడ చెక్ చేస్తుంది? రైట్, అర్థమైంది అప్పుడు. సో ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ మీకు కనిపించకుండా జరిగేదే బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. ఓకే, క్లియర్? సో ఓకే, ఫ్రంట్ ఎండ్ చూసాము, బ్యాక్ ఎండ్ అర్థమైంది. డేటాబేస్ అంటే, సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా వినండి, ఓకేనా? కన్ఫ్యూజన్ వద్దు. ఓకే, ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టారు మీరు ఒక 10 days బ్యాక్ ఇప్పుడు. సో మొబైల్ నెంబర్ పెట్టి ఎంటర్ చేశారు, పాస్వర్డ్ ఇచ్చుకున్నారు, ఓటీపీ వస్తుంది, అంతా డన్. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? క్వశ్చన్ మార్క్, రైట్? సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్. సో మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ సేవ్ అవుతుంది? సర్వర్ అనే ఒక స్టోరేజ్ డివైస్లో డేటాబేస్ అనేది ఉంటుంది. సో అక్కడ సేవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ అయ్యారో, సో మీ డేటాబేస్లో సేవ్ అయ్యింది. ఇప్పుడు మీరు లాగిన్ అవ్వదలుచుకున్నారు. ఇప్పుడు మీకు డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ కదా ఇది. సో ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. సో అది ఆపరేషన్ ఎక్కడ అవుతుంది? బ్యాక్ ఎండ్. సో ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అది? డేటాబేస్. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక వెబ్సైట్ కానీ, ఒక అప్లికేషన్ కానీ ఎట్లా రన్ అవుతుందో. సో అంటే మనకి కనిపించే అపియరెన్స్ అంతా కూడా ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్. సో దాని వెనకాల జరిగే ఆపరేషన్స్, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేయి అని చెప్పేది బ్యాక్ ఎండ్. ఓకే, సో ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చేది ఎక్కడంటే డేటాబేస్ నుంచి. ఓకే, అర్థమైందా క్లియర్గా? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో ఇప్పుడు మన ఐటీ ఇండస్ట్రీలో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఈ మూడు తెలిసి ఉండాలి. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏంటంటే విడివిడిగా ఉన్న పర్లా. సో అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఓకేనా, నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్, లేకపోతే నేను బ్యాక్ ఎండ్ డెవలపర్, ఓకే, లేకపోతే నేను డేటాబేస్ మేనేజర్. ఓకే, అట్లా ఇంకా చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ డెవలపర్ అంటారు. సో ఇవన్నీ జాబ్ డిస్క్రిప్షన్స్ మాట. ఓకే, యూఐ డెవలపర్, ఓకేనా, మెయింటెనెన్స్, సో అట్లా చాలా ఉంటాయి ఇంకా, సో ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దీస్ 3 things. ఓకేనా, మీకు ఈ 3 things తెలిస్తే ఏ జాబ్కైనా మీరు ఎలిజిబుల్. నేను అందుకని ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అనే వర్డ్ వాడుతూ ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటే కంప్లీట్గా మీరు నెంబర్ ఆఫ్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? సో కమింగ్ టు ద మీకు ఈ 3 అర్థమైంది కదా. ఇప్పుడు విడివిడిగా అసలు ఫుల్ స్టాక్, ఫ్రంట్ స్టాక్, ఓకే, అసలు ఫుల్ స్టాక్ ఏంటి సో అనేది అర్థమైంది మీకు. అట్లాగే ఇప్పుడు విడివిడిగా చూద్దాం. అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్లో ఏమేమి ఉంటాయి, ఓకే, బ్యాక్ ఎండ్లో ఏముంటాయి, డేటాబేస్లో ఏముంటాయి. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఒక డయాగ్రమెటికల్గా నేను వేసి చూపిస్తాను. సో ఒకసారి అందరూ ఫాలో అవ్వకండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో నేను చెప్పేది ఏదైతే ఉందో సో అందరూ కూడా రఫ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా, ఒక రఫ్ నోట్స్లో మెయింటైన్ చేస్తే నేను చెప్తుండగా మీరు రాసుకున్నారనుకోండి, సో మీరు ఎప్పటికీ మర్చిపోరు.
ఓకే. సో ఖచ్చితంగా నా వీడియో ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఖచ్చితంగా మీరు ఒక రఫ్ నోట్స్ని మెయింటైన్ చేయండి. రైట్. సో మీకు ఒక డయాగ్రమెటికల్గా నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఫుల్ స్టాక్ డెవలపర్. క్లియర్. ఇప్పుడు ఈ ఫుల్ స్టాక్ డెవలపర్లో మనం ఏం మాట్లాడుకున్నాం అండి? సో ఏమేమి ఉంటాయో చెప్పండి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అట్లాగే డేటాబేస్. క్లియర్. సో అవి ఒకసారి మనం నేమ్స్ ఇచ్చేసుకుందాం. ఫ్రంట్ ఎండ్, మీరేం కంగారు పడొద్దు. ఒకవేళ ఇమేజ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను. సో మీరు జస్ట్ నేను వేస్తున్న డయాగ్రమెటికల్ ఫాలో అవ్వండి. ఓకే. బ్యాక్ ఎండ్, సో అట్లాగే డేటాబేస్. సో ఈ మూడు ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి. క్లియర్. సో ఒకవేళ మీరు నేనైనా స్పీడ్గా చెప్తున్నా, ఒకవేళ మీరు మిస్ అయినా మీరేమీ వర్రీ కావద్దు. జస్ట్ బ్యాక్ వెళ్తే మళ్ళీ మీరు రివైండ్ చేసుకుంటే మీరు కంప్లీట్గా వినొచ్చు. ఓకే. సో ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు కంప్లీట్గా అసలు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, ఫ్రంట్ ఎండ్లో ఉన్న థింగ్స్ ఏంటి. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఏం కావాలి? ఓకే, మీకు ఒక బేసిక్ ఉండాలి. ఓకే, ఒక బేసిక్ థింగ్ ఉంటుంది. సో ఆ బేసిక్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు చెప్పేది బేసిక్ థింగ్స్ అండి. సో ఆ బేసిక్ థింగ్స్ మీకు ఖచ్చితంగా రావాలి. సో ఆ బేసిక్ థింగ్ ఏంటంటే ఒకటి HTML, ఆల్రెడీ మీరు వినే ఉంటారు. ఓకే, కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించుకుందాం. రైట్. ఓకే, రెండోది CSS. రైట్. అట్లాగే మూడోది జావా స్క్రిప్ట్. రైట్. జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. ఓకేనా, ఒకసారి మీరు అంటే తెలిసిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రైట్. వీటిని ఏమంటామంటే బేసిక్. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే మీకు బేసిక్ నాలెడ్జ్ ఏమిటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఈ మూడు ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ అట్లాగే మనకి బేసిక్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్వర్క్. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? బేసిక్ అంటే మీకు తెలిసే అందరికీ. ఓకే, అసలు ఈ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి చూద్దాం. సో ఫ్రేమ్వర్క్లో ఏమేమి ఉంటాయి? ఓకే, వ్యూ ముందు చెప్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి, మీరేం కంగారు పడద్దు. ఓకే, యాంగులర్, రియాక్ట్. సో ఇవి ఫ్రేమ్వర్క్స్. రైట్. సో అట్లాగే స్టైల్స్. ఓకే, బూట్స్ట్రాప్, మెటీరియల్ UI, అట్లాగే jQuery. ఓకే,
ఆల్రెడీ మీరు ఒక గ్రాడ్యుయేట్ అయితే ఒక బీటెక్ కానీ ఒక డిగ్రీ కానీ ఒక డిగ్రీ హోల్డ్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు ఒక సబ్జెక్ట్స్లో ఈ పేర్లన్నీ వినే ఉంటారు. ఓకే, బట్ ఈ ఫ్రేమ్ వర్క్ అనేది విని ఉండరు. సో ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అనేవి మీరు వినే ఉంటారు. ఓకే, అసలు ఫ్రంట్ ఎండ్ ఇదేనండి, కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ అంటే ఇదే. ఓకే, ఇంకా ఇంతకు మించి ఇంకా ఉంటాయి, బట్ ఇది బేసిక్. నేను ఇప్పుడు చెప్పేవి ఇంపార్టెంట్ అయినవి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. ఓకే, పెద్ద పెద్ద చాప్టర్స్ ఏమి ఉండవు ఇవన్నీ, జస్ట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నన్ను ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో కమింగ్ టు ద బేసిక్. సో అసలు బేసిక్ థింగ్ ఏంటంటే హెచ్టిఎంఎల్ అనేది తెలియాలి, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్. సో ఈ మూడు డెఫినెట్గా వస్తే కంప్లీట్గా రిమైనింగ్ కూడా కొంచెం ఈజీ అవుతాయి. ఓకే, బేసిక్ అని ఎందుకంటాము అర్థమైంది కదా. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి తెలియాలి, సిఎస్ఎస్ అంటే ఏంటో తెలియాలి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలియాలి. అది బేసిక్స్. సో ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి? ఫ్రేమ్ వర్క్ అంటే మామూలుగా ఒక ఫ్రేమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక అవుట్పుట్ని ఒక కంప్లీట్గా ప్యాక్ చేసి ఒక నీట్గా ప్రజెంట్ చేయడాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. క్లియర్? ఓకే, దాన్నే మనం ఇక్కడ కూడా 3 డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి మనకి. సో ఈ 3 కూడా మంచి ప్రజెంటేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో అది ఒకటి ఏంటంటే వ్యూ, యాంగులర్, రియాక్ట్. సో 3 నేర్చుకున్న అవసరం లేదు, రైట్? ఇప్పుడు కొంచెం మీకు ఉరట కలిగినట్టుంది, రైట్? సో 3 మీకు తెలియని అవసరం లేదు. జస్ట్ నా సజెషన్ ఏంటంటే రియాక్ట్. ఓకే, ఎందుకు రియాక్ట్ అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ వర్క్స్లో ఈ రియాక్ట్లో ఫస్ట్ వియూ వచ్చిందండి. సో ఈ వియూ ఏంటంటే మీకు నేను క్లాసెస్ తీసుకున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు. సో ఈ వియూ తర్వాత యాంగులర్, సో యాంగులర్ తర్వాత రియాక్ట్. ఓకే, ఈ రియాక్ట్లో మీ రెజ్యూమ్లో కనుక ఐఎమ్ ఏ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ డెవలపర్ లేకపోతే రియాక్ట్ డెవలపర్ అని కనుక మీరు మీ రెజ్యూమ్లో ప్లేస్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తాయి. ఓకే, డైలీ నెంబర్ ఆఫ్ కాల్స్, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ రియాక్ట్ మీద రన్ అవుతుంది మొత్తం అంతా కూడా. సో ఒక ఫ్రేమ్వర్క్ మీద ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. సో కమింగ్ ఇంకొక 10-20 ఇయర్స్ వరకు ఈ రియాక్ట్ అనేది పోదు. సో రియాక్ట్ మీద ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది. సో ఏదైనా మనకి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంకోటి అండి, సో నాకు హెచ్టిఎంఎల్ఏ వచ్చు, నాకు సిఎస్ఎస్ఏ వచ్చు, నేను అదే వర్క్ చేస్తానంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అవ్వదు. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో అట్లాగే రీసెంట్గా అప్డేట్ అయిందే, అంటే రీసెంట్గా కాదు, 2017లో ఇన్వెంట్ చేశారు రియాక్ట్ని, బట్ కంప్లీట్గా ఒక స్ట్రక్చర్ ఫార్మెట్లో అయింది ఈ మధ్యనే. సో ఇంకో 10-15 ఇయర్స్ వరకు రియాక్ట్ మీదే ఖచ్చితంగా మంచి స్కోప్ ఉంటుంది. సో అందుకనే ఈ ఫ్రంట్ ఎండ్లో ఇంపార్టెంట్ అనేది రియాక్ట్. ఓకే, స్టైల్స్. సో స్టైల్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఓకే, స్టైల్ ఈజ్ నథింగ్ బట్ మనం చేసే డ్రెస్సింగ్ స్టైల్ కానీ, సో ఆ స్టైల్ ఏమాట. సో మనకు ఇప్పుడు వెబ్సైట్ కనిపిస్తుందా మీకు? సో ఈ వెబ్సైట్లో ఇది రౌండ్గా ఉన్నాయి చూసారా, ఇది ఒక స్టైల్. సో ఇక్కడ ఈ చూసారా విరాట్ కోహ్లీ, ఇది ఒక స్టైల్. సో ఇక్కడ ఈ ఐటమ్స్ చూసారా కర్సర్ పెడుతుంటే ఎట్లా అవుతున్నాయో, సో ఇవన్నీ స్టైల్స్ అన్నమాట. సో ఇవి చూడండి 3 ఉన్నాయి. సో ఇక్కడ లోపల ఫ్రేమ్స్ లోపల మళ్ళీ ఫామ్స్ ఉన్నాయి, ఫామ్స్ లోపల కార్డ్స్ ఉన్నాయి. సో అట్లా అన్నమాట, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. సో ఈ స్టైల్స్ అన్ని మనం చేసేదే బూట్ స్ట్రాప్, రైట్? బూట్ స్ట్రాప్ అనేది ఒక కంప్లీట్ ఫ్రీవేర్ అండి. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బూట్ స్ట్రాప్, మెటీరియల్ యూఐ, జేక్వరీ. సో ఈ మూడిట్లో కూడా ఈ 3 డిఫరెంట్ అండి. సో ఈ మూడిట్లో కూడా మనం 1-2 నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫస్ట్ బేసిక్లో అయితే అన్నీ రావాలి, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్లో అయితే రియాక్ట్ వస్తే సరిపోతుంది, నెక్స్ట్ స్టైల్స్లో వచ్చి బూట్ స్ట్రాప్, అట్లాగే జేక్వరీ, అలాగే మెటీరియల్ యూఐ. సో ఎక్కువగా అందరూ యూజ్ చేసేది బూట్ స్ట్రాప్. ఓకే, సో బూట్ స్ట్రాప్ కూడా ఖచ్చితంగా ఒక 10-15 డేస్లో బూట్ స్ట్రాప్ కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. సో మీరు ఏం భయపడద్దు. నెక్స్ట్ జేక్వరీ. ఇప్పుడు జేక్వరీ ఏంటంటే, సో నథింగ్ బట్ స్టైల్ అన్నాను కదా. సో జేక్వరీ ఎఫెక్ట్స్ ఏంటంటే మీకు ఒక శాంపిల్ చూపిస్తాను. ఇదిగో. సో ఇప్పుడు ఇది చూడండి, ఈ లోపల మన కర్సర్ మూవ్ చేసిన వెంటనే కింద నుంచి ఒక ఫ్లోటింగ్ వస్తుంది. సో కర్సర్ తీసేసినంటే పోతుంది, మళ్ళీ కర్సర్ పెడుతుంది, ఫ్లోటింగ్ వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి ఈ ఇమేజెస్ అన్ని స్క్రోల్ అవుతున్నాయి కదా. సో ఈ యాక్షన్స్ అన్నీ కూడా ఎలా పెర్ఫామ్ అవుతున్నాయి అంటే ఇదిగో చూడండి. సో ఇలా గ్రాఫ్ పెడుతుంటే, కర్సర్ పెడుతుంటే అవి ఇలా ఫోల్డ్ అయినట్టు వస్తున్నాయి, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాయి. సో ఫోల్డింగ్. సో ఇవన్నీ కూడా జేక్వరీలో రాస్తారు. ఓకే,
ఈ డిఫరెంట్ అంటే ఒక ఎఫెక్టివ్ వే అన్నమాట. ఓకే, ఒక గ్రాఫికల్, ఎస్, కానీ నథింగ్ బట్ గ్రాఫికల్, ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్లా కనిపిస్తుంది చూసారా. సో ఇవన్నీ డిజైన్స్ బాగా కనిపించాలంటే ఖచ్చితంగా మనం jQuery బూట్ స్ట్రాప్స్ని వాడాలి. ఓకే, అర్థమైందా. సో ఇది ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ ఎండ్కి వద్దాం. కమింగ్ టు ద బ్యాక్ ఎండ్. ఓకే, మీరేం భయపడద్దండి ఇలా ఉన్నాయి ఇన్ని ఉన్నాయి ఏంటని. సో ప్రతిదీ కూడా మనం నీట్గా చెప్పాను కదా, రూట్ టు లీఫ్ ఖచ్చితంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. ఓకే, సో కమింగ్ టు ద బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఏంటి. ఒక బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో చెప్పాను కదా, ఒక ఆపరేషన్స్ ఏదైతే ఆపరేషన్స్ పెర్ఫామ్ అవుతాయో సో అది బ్యాక్ ఎండ్ అంటారు. సో ఆ బ్యాక్ ఎండ్ ఏంటంటే పిహెచ్పి. విన్నారా మీరు ఎప్పుడైనా. పిహెచ్పి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్. సో అట్లాగే Node.js, Java, .NET. ఇవన్నీ మీరు ఒకవేళ చెప్పాను కదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా ఇవన్నీ మీకు ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అలాగే ఈ కాలంలో మీరు ఎక్కువగా వింటుంది పైథాన్. ఓకే, సో ఇవి టెక్నాలజీ అండి, బ్యాక్ అండ్ టెక్నాలజీస్ అంటారు. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అట్లాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉంటేనే ఇవి పాసిబుల్ అవుతాయి. సో ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం లేదు, అన్నీ రావాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే, ఏదైనా ఒక 2, ఇప్పుడు నేను ఈ బ్యాక్ ఎండ్లో చెప్పింది ఏదైనా 2 వస్తే సరిపోతుంది, ఒక 2. అర్థమైందా. సో అవి ఎట్లా ఉండాలో చూద్దాము. సో నా ప్రిఫరెన్స్ వచ్చి సో పిహెచ్పి కొంచెం అంటే పర్లా ఈజీ. ఓకే, ఒక నిమిషం. సో పిహెచ్పి, Node.js. లేదు నాకు పైథాన్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అంటే పైథాన్ నేర్చుకోవచ్చు, .NET, జావా. ఓకే, సో ఇప్పుడు ఈజీగా గెట్ ఇన్ అయిపోవాలి, త్వరగా గెట్ ఇన్ అవ్వాలంటే డెఫినెట్గా పిహెచ్పి, Node.js. సో ఈ రియాక్ట్ అన్నాం కదా ఫ్రేమ్వర్క్స్, సో ఇవన్నీ కూడా దీని మీద వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎట్లా అవుతాయి నేను చెప్తాను తర్వాత. ఓకే, క్లియర్. ఇదేనండి డేటాబేస్లో బ్యాక్ ఎండ్లో ఇవే ఉంటాయి. ఓకే, పిహెచ్పి, Node.js, జావా, .NET, పైథాన్. క్లియర్. సో ఇప్పుడు కమింగ్ టు ద డేటాబేస్. సో ఇప్పుడు డేటాబేస్కి వద్దాం. సో డేటాబేస్లో ఏముంటాయి. క్లియర్. కమింగ్ టు ద మీకు తెలిసిన డేటాబేస్ అంటే మ్యాక్సిమం డిగ్రీ హోల్డర్స్ అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు ఏంటది, MySQL. క్లియర్. ఓకే, అట్లాగే ఇంకోటి SQL లైట్, అట్లాగే ఇంకొకటి MongoDB. ఓకే, సో ఇవన్నీ డేటాబేసెస్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి, Oracle అంటారు, స్లిప్ అంటారు, చాలా ఉన్నాయి ఇంకా. సో మనకి మెయిన్గా నేర్చుకోవాల్సినవి దీంట్లో 2. సో నీకు 3 చెప్పారు కదా దీంట్లో. సో మేజర్ అందరికీ తెలిసిన చిన్న చిన్న కమాండ్స్ ఉంటాయి. సో ఆ కమాండ్స్లో అంటే ఏంటంటే SQL లైట్. సో ఈ బోత్ ఈస్ గుడ్. సో నేను ఏదైతే టిక్ మార్క్స్ పెట్టానో సో ఖచ్చితంగా 100% అంటే 100% అవసరం లేదండి. ఏదైనా ఒక జాబ్ మనం గెట్ చేయాలంటే మినిమం బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను, ఫియర్ అనేది పోవాలంటే కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ టాలెంట్, కంప్లీట్ స్కిల్స్ అనేవి మీకు రావాలి, అప్పుడు ఫియర్ అనేది పోతుంది. ఓకే, మీరు ఫియర్గా అటెండ్ చేశారనుకోండి ఇంటర్వ్యూ, సో మీకు వచ్చిన బేసిక్స్ కూడా మర్చిపోతారు. సో అందుకనే మినిమం 70% నాలెడ్జ్ నేర్చుకోండి. 100% నేర్చుకుంటానంటే వెల్ అండ్ గుడ్, ఐ అప్రిషియేట్. బట్ 70% ఇమీడియట్గా జాబ్ నాకు కావాలి, గెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా 50 to 70% నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. అప్పుడు కంప్లీట్గా మీరు ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలరు, ఒక ప్రాజెక్ట్లో మిమ్మల్ని ఇంక్లూడ్ చేశారు అనుకుంటే అప్పుడు రిమైనింగ్ అంతా మీరు నేర్చుకోవచ్చు. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. క్లియర్. అర్థమైందండి. ఇది నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెడతాను మీకు. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో
దాంట్లో బేసిక్స్, ఫ్రంట్ ఎండ్లో బేసిక్స్, ఫ్రేమ్వర్క్, స్టైల్స్. సో బేసిక్స్లో ఖచ్చితంగా HTML, CSS, జావా స్క్రిప్ట్. సో ఈ 3 ఎంత ఇంపార్టెంటో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్వర్క్. సో Vue, Angular, React. నెక్స్ట్ స్టైల్స్, Bootstrap, Material UI, jQuery. క్లియర్? సో కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, PHP, Node.js, Java, .NET, Python. అండ్ కమింగ్ టు ద డేటాబేస్, MySQL, SQLite, DMongo. ఓకే, సో ఇది కంప్లీట్గా ఒక నిమిషం. సో ఇది కంప్లీట్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే. అర్థమైందా? సో ఇప్పుడు ఇవి మీకు డౌట్ రావచ్చు, సో ఇన్ని నేర్చుకోవాలి కదా, మనకు టైం సరిపోతుందా అని. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, కంప్లీట్గా నేను చిన్న కోడ్ నుంచి మీకు నేర్పిస్తానని. సో దాంట్లో సో స్టార్టింగ్ మనం రేపటి నుంచి HTMLని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇది మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీరు నోట్స్లో రాసుకోండి. ఖచ్చితంగా నోట్స్ అయితే ఉండాలి. అంటే అసలు మనం ఏమేమి చదువుతున్నాం, అసలు ఏమేమి ఉంటాయి అని తెలిస్తేనే కదా కొంచెం ఈజీ అవుతుంది. బట్ మనం చేసే స్టడీస్లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే అవి చూడం, డైరెక్ట్గా లెసన్ వినేస్తాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటాం. సార్ టీచర్ ఏమొస్తాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవే చదువుతాం. బట్ కమింగ్ టు ద జాబ్ అట్లా ఉండదండి. ఓకే, రూట్ నుంచి నేర్చుకోవాలి ప్రతిదీ. సో అప్పుడే మీరు గెట్ ఇన్ అవ్వగలరు సాఫ్ట్వేర్లో. మీకు అర్థమైంది కదా ఈరోజు చెప్పిన టాపిక్స్ అంతా. సో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానన్నాను కదా. సో ఆ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక వెబ్సైట్, ఒక అప్లికేషన్, ఓకే, ఒక పోర్టల్, దీన్నే వెబ్ పోర్టల్ అంటారు, వెబ్ అప్లికేషన్ అంటారు, వెబ్సైట్ అంటారు. సో చాలా రకాలుగా పిలుస్తారు. సో మనకు కనిపించేది ఇందాక చెప్పాను ఇది ఎంత ఫ్రంట్ ఎండ్. సో దీంట్లో ఏదైతే ఆపరేషన్స్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేసాము, లాగిన్ కొట్టాము. సో కొట్టగానే ఇక్కడ చూడండి, కైండ్లీ క్లియర్ యువర్ బ్రౌజర్ క్యాచే అండ్ కుకీస్. సో ఈ రిక్వెస్ట్ అంటే ఇది ఒక నేను ఒక డమ్మీ డేటాబేస్ క్లిక్ చేశాను. సో అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకుని లేదని చెప్తుంది. సో అదే ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎక్కడి నుంచి త్రో చేస్తుంది? ఇది డేటాబేస్ బ్యాక్ ఎండ్ నుంచి జరుగుతుంది. అది ఎక్కడ చూపిస్తుంది? ఫ్రంట్ ఎండ్. అర్థమైందా? సో ఇదంతా ఒక లైవ్ ఎగ్జాంపుల్, మన అందరికీ తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి లుక్ ఓవర్ దట్. క్లియర్? ఓకే, సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఒక ల్యాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అందరూ క్లియర్గా వినండి. ఓకేనా? మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు అర్థమవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. సో మీ అందరికీ తెలుసు హౌస్, ఇల్లు. ఓకే, అందరికీ ఉన్నాయనుకోండి. సో అందరికీ కూడా ఒక సొంత ఇంటి కళ ఉంటుంది, అవునా కదా? సో అట్లాగే ఒక ఇల్లు కట్టాలంటే, ఒక ఇంట్లో మనం ఉండాలంటే, ఒక ఇల్లు సొంతం చేసుకోవాలంటే ఏమేమి కావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? మనకి ఒక ల్యాండ్ కావాలి, అవునా? ఈ ల్యాండ్ అనేది మన సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వస్తే ఇది మన ఒక ప్రాజెక్ట్. అర్థమైందా? ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇప్పుడు మన ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక ప్లేస్ మనం పర్చేస్ చేసాం. సో ఈ ప్లేస్లో మనకు మంచి అందమైన ఇల్లు కట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎవరిని కన్సల్ట్ చేస్తామండి? ఖచ్చితంగా ఒక కాంట్రాక్టర్ని, అట్లాగే ఒక డిజైనర్ని, ఓకే, అలాగే ఒక వాస్తు తెలిసిన వాళ్ళని. సో అట్లా మనం కన్సల్ట్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఫుల్ స్టాక్ డెవలపర్ ఒక కంపెనీకి సంబంధించిన ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలంటే సో మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉండాలి. సో కమింగ్ డేస్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ కోవిడ్ వలన గత 2-3 సంవత్సరాల నుంచి అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి. పాత అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, వెబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, సో అన్నీ కూడా పెండింగ్స్ ఉండిపోయినాయి. సో అందుకని ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంది సాఫ్ట్వేర్లో. సో నేను ఈ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. సో వాట్ మినిమం బేసిక్స్ తెలిస్తే చాలండి, మనం గెట్టిన్ అయిపోవచ్చు. ఓకేనా? సో ఇది ఇక్కడ మీకు ఏమర్థమైంది? సో అంటే ఒక కంప్లీట్ ఒక స్పేస్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి. సో దిస్ ఈజ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటో మనం స్కెలిటన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్, ఒక క్లయింట్ సైడ్ అనమాట. ఓకే, ఒక ఫ్రంట్ ఎండ్కి సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. సో ఇదేంటి? ఫౌండేషన్. ఓకే, ఈ ఫౌండేషన్ మనం దేంతో పోల్చుకోవచ్చు అంటే బేసిక్స్ అన్నాం కదా. సో ఇందాక చెప్పిన మనకు బేసిక్స్ ఉన్నాయి కదా. సో ఈ బేసిక్లో ఇది ఈ పార్ట్ అండి. బేసిక్లో ఓన్లీ HTML. ఓకే, HTML అని ఉంది చూసారా?
హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఒక స్కెలిటన్, అంటే అసలు ప్రాజెక్ట్ ఎట్లా రావాలి, ఓకేనా. ఎవరైతే మనకి ప్రాజెక్ట్ ఇస్తున్నారో వాళ్ళకి కంప్లీట్ ఐడియా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఓనర్, ఇంటి ఓనర్. సో మీకు ఇల్లు కట్టుకోవాలి, ఎంత పర్ఫెక్ట్గా రావాలి అనేది ఫస్ట్ మీరు ఇంజనీర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఒక స్కెలిటన్ వేసుకుంటారు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే ఒక స్కెలిటన్ అనమాట, ఒక స్కెలిటన్ డిజైన్ చేయడం. ఓకే, అంటే ఫ్యూచర్లో ఎంత బాగా డిజైన్ రావాలి అనే స్కెలిటన్ డిజైన్ చేసేది హెచ్టిఎంఎల్. సో ఈ ఇమేజ్లో చూసేది ఏంటంటే ఇది హెచ్టిఎంఎల్. ఓకే, క్లియర్. సో హెచ్టిఎంఎల్ తర్వాత సిఎస్ఎస్. అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో సిఎస్ఎస్ ఏంటంటే స్టైల్స్ అండి. ఓకే, ఒక వెబ్సైట్కి కానీ ఇప్పుడు ఇలా ఉంది ఫౌండేషన్, ఓకేనా. సో ఇది ఫౌండేషన్ కదా. సో ఇవంతా ఏంటంటే ఒక స్ట్రక్చర్ మాట. సో బేసిక్గా మీకు అన్నీ కావాలి. సో ఒక స్ట్రక్చర్ని మీకు చూపిస్తుంది. సో ఇది ఏంటి, సో ఆ పునాది మీద పిల్లర్స్, వాల్స్ అంతా వచ్చేసింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, చెప్పండి ఇది ఏమంటారంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్సో హెచ్టిఎంఎల్. అర్థమైందా, ఒక స్కెలిటన్ డిజైన్ చేసామన్నమాట. ఒక పునాది దగ్గర నుంచి ఇటుకలు, రాళ్ళు, మొత్తం ఒక ఇంటి డిజైనింగ్ అంతా డిజైన్ కాదు అప్పుడే, జస్ట్ స్కెలిటన్. సో స్కెలిటన్ ఈజ్ నథింగ్ బట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇప్పుడు సిఎస్ఎస్ అంటే ఏంటి. సో సిఎస్ఎస్ అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా స్టైల్స్ అని. సో అంటే దీనికి మెరుగులు దిద్దడం, అంటే కలర్స్, డోర్స్, విండోస్. సో దట్ నథింగ్ బట్ ఇందాక మనకి కింద స్టైల్స్లో చెప్పుకున్నాం కదా బూట్ స్ట్రాప్. సో అది కూడా ఇక్కడ స్టైల్స్లోకి వస్తుంది, రైట్. ఇప్పుడు మనకి సిఎస్ఎస్ అంటే ఇక్కడ మనం ఓన్లీ హెచ్టిఎంఎల్ డిజైన్ చేసాం. ఒక సైట్ తీసుకున్నాం, కాంట్రాక్ట్ ఒప్పుకున్నాం, అంటే ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తామని ఒప్పుకున్నాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు, నాకు ఈ గదిలో ఇది ఉండాలి, కిచెన్ అక్కడ ఉండాలి, బాత్రూమ్ అక్కడ ఉండాలి, కారిడార్ ఎంత ఉండాలి, వాల్స్ ఎంత ఉండాలని చెప్పారు. సో దాన్ని బట్టి మనం స్కెలిటన్ డిజైన్ చేస్తాం. సో అంటే హెచ్టిఎంఎల్ వస్తే ఇలా స్కెలిటన్ డిజైన్ అయిపోతుంది. సో ఇప్పుడు సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ వస్తే, జేక్వెరీ అన్నీ వస్తే ఇది ఎంత బ్యూటిఫుల్గా మారుతుందో చూద్దాం, ఓకేనా. సో ఇది ఫైనల్ అవుట్పుట్ మనకి. ఓకే, సిఎస్ఎస్ అంటే మీకు అర్థమైందా, అంటే స్టైల్స్ మాట, అందంగా డెకరేట్ చేయడం. సో దీనికి నాకు ఈ వాల్ పెయింట్ కావాలి, నాకు ఈ డిజైనింగ్ కావాలి, నాకు ఇలాంటి గేట్ కావాలి, నాకు ఇలాంటి లైటింగ్ కావాలి, సో నాకు కలర్ కాంబినేషన్ ఇలా ఉండాలి. సో ప్రతిదీ కూడా స్టైల్ షీట్స్ అంటారు. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్ అండ్ జేక్వెరీ ఆల్సో, రైట్. సో మీకు డౌట్ రావచ్చు, హెచ్టిఎంఎల్ అన్నారు, సిఎస్ఎస్ అన్నారు, బూట్ స్ట్రాప్ అన్నారు, జేక్వెరీ అన్నారు, బట్ రిమైనింగ్ గురించి మాట్లాడట్లేదు ఏంటా అని. సో ఫ్రేమ్వర్క్ అంటే అన్నాం కదా ఇందాక. సో ఇవన్నీ కలిపి ఎక్కడ ఏది ఉండాలి, ఓకే, నైరుతిలో ఇది ఉండాలి, ఈశాన్యంలో ఇది ఉండాలి. సో కంప్లీట్ అది ఏంటంటే ఫ్రేమ్ అట. సో ఆ ఫ్రేమే ఈ ఫ్రేమ్వర్క్, వ్యూ, యాంగులర్ అండ్ రియాక్ట్, రైట్. సో నేను కంప్లీట్గా రియాక్ట్ మీద చెప్తాను మీకు. సో రియాక్ట్ మీద ఏంటంటే ఇవన్నీ యూస్ చేస్తూ మనం ఈ రియాక్ట్ ఫ్రేమ్వర్క్ మీద డిజైన్ చేస్తాం, రైట్. ఇప్పుడు మీకు ఇలా కనిపించేదంతా సిఎస్ఎస్, స్టైల్ షీట్స్, బూట్ స్ట్రాప్ అన్నీ వస్తే మీకు ఇంత అందంగా డెకరేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ అయిపోయింది అంతా. సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే చెప్పుకున్నాం కదా మనం, ఒక ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వాలి, ఓకేనా. ఇల్లు కట్టేసాం, బాగుంది, బట్ లోపలికి వెళ్ళి మనం లీవ్ చేయాలి కదా. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్. అంటే లివింగ్ రూమ్లోనే అందరూ కలవాలి, ఓకే, డైనింగ్ హాల్లోనే భోజనం చేయాలి, బెడ్రూమ్లోనే పడుకోవాలి, పెయింటింగ్ రూమ్లోనే పెయింట్ వేసుకోవాలి, కారిడార్లోనే కూర్చోవాలి. సో దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఆపరేషన్స్. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటే సింపుల్గా మీకు ఇలాగ అర్థమయ్యేలా చెప్తాను. సో నెక్స్ట్ డేటాబేస్. సో డేటాబేస్ అంటే ఏంటంటే, సో ఈ పిక్చర్లో చూడండి. సో సీలింగ్ లైట్స్, సోఫా సెట్, సో ఇక్కడ మనకు టేబుల్ మీద బుక్స్, అట్లాగే ఈ టేబుల్స్, స్టూల్స్, అట్లాగే గ్లాసెస్, వాల్ క్లాక్స్, సో లైటింగ్స్. సో ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకునే, మనం ఒక అందమైన ఇంట్లో యూస్ చేసుకునే ఐటమ్స్ అండి ఇవన్నీ. సో నథింగ్ బట్ డేటాబేస్ అనుకోవచ్చా లేదా వీటిని, రైట్. ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ అన్నీ కూడా డేటాబేస్ నుంచి, అంటే బయట నుంచి తెచ్చుకుని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. అంటే మనకి ఏది ఎప్పుడు అవసరం అయితే అది వాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆకలి వేసింది అనుకోండి, ఏం చేస్తారు, సింపుల్గా కుకింగ్ రూమ్లోకి వెళ్ళి కుక్ చేసుకుంటారు. సో స్టవ్ వెలిగిస్తారు, గ్యాస్ కావాలి, ఐటమ్స్ కావాలి. సో దట్ నథింగ్ బట్ ఇవన్నీ కూడా డేటాబేస్. దాహం వేసింది, వాటర్ తాగాలి, ఫ్రిడ్జ్కి వెళ్తారు, వాటర్ తీస్తారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆపరేషన్స్. సో ఒక ఫ్రంట్ ఎండ్ అంటే కంప్లీట్గా మనకు అందమైన ఇల్లు, లోపల మనం చేసే ఆపరేషన్స్ బ్యాక్ ఎండ్, అట్లాగే మనం లోపల యూజ్ చేసుకున్న థింగ్స్ అన్నీ కూడా డేటాబేస్. అర్థమైందా సింపుల్గా మీకు. సో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుని డే బై డే మనం ఏం నేర్చుకుంటున్నాం, డే బై డే మనం ఏది ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అనేది తెలుసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది.
సో మీ అందరికీ ఈ ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, సో ఈ పిక్చర్కి ఇప్పుడు వచ్చి మీరు పిక్చర్ ఆలోచించండి, ఆ ఇంటిని ఆలోచిస్తూ. సో మీకు ఒక ఆపరేషన్ వచ్చింది, అరే నథింగ్ బట్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ని స్కెలిటన్ చేయాలంటే ఏముండాలి? HTML. ఓకే, అట్లాగే కంప్లీట్గా డిజైనింగ్, కలర్ కాంబినేషన్స్ కానీ స్టైల్స్ కానీ అన్నీ కావాలంటే ఖచ్చితంగా CSS, బూట్స్ట్రాప్, jQuery రావాలి. సో అట్లాగే అది ఒక ఫ్రేమ్లో చేయాలి అంటే ఒక ప్లాట్ఫామే చేయాలి అంటే రియాక్ట్ వాడాలి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ అనేది మీరు మిస్ చేశారు అనుకోవచ్చు. జావా స్క్రిప్ట్ నేను మిస్ చేయలేదండి. ఇది ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జావా స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపులే చూపిస్తాను. సో ఇక్కడ లాగిన్ పేజ్ ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి అన్నారు. ఓకేనా? సో నేను మొబైల్ నెంబర్ ఇవ్వకుండా, ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా, ఓకేనా, లాగిన్ చేశాను అనుకోండి. చూడండి ఏమంటుందో, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. సో ఈ వ్యాలిడేషన్ అంతా కూడా ఎవరు చేస్తారంటే జావా స్క్రిప్ట్. ఓకే, మీకు అర్థమైందో ఇప్పుడు? సో ఈ వీరేంద్ర @ ఓకే జీమెయిల్ అని కొట్టామనుకోండి. సో దిస్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కదా. ఓకే, ఇప్పుడు ఏమైనా ఎర్రర్ చూపిస్తుందో చూడండి, యువర్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇందాక ఏం ఎర్రర్ చూపించింది? సో అదనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ మనం కేవలం మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ అడ్రస్ని కానీ మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ నీకు ఇట్లాగే ఉందనుకోండి, ఇది కూడా వ్యాలిడ్ కాదు కదా. అర్థమైందా? ఈ వ్యాలిడేషన్ అంతా కూడా బ్యాక్ ఎండ్లో చేస్తుంది. అర్థమైందా? సో ఈ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటే ఇంకొకటి అర్థం చేసుకోవాలి మీరు. సో బ్యాక్ ఎండ్ అంటే సర్వర్ అండి. ఓకేనా? ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే సర్వర్ బేస్డ్ కాదండి, క్లయింట్ బేస్డ్. అంటే మనకి ఈ వెబ్ బ్రౌజర్లోనే రన్ అవుతుంది. ఓకేనా? సో క్లయింట్ సైడ్ సర్వర్ అంటాం జావా స్క్రిప్ట్ని. ఓకే, నాట్ సర్వర్ బేస్డ్. ఓకే, ఓన్లీ క్లయింట్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎందువల్ల అంటే మనకి సింపుల్ అవుట్పుట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ చేశారు. సో ఈ మొబైల్ నెంబర్ వ్యాలిడా కాదని ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకుని మళ్ళీ వచ్చి రిట్రీవ్ అవ్వాలి. సో ఇక్కడ టైం అనేది మీకు ల్యాగ్ అవుతుంది, ఒక 5 seconds ఆర్ 10 seconds. సో విత్ ఇన్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఇది వ్యాలిడ్ కాదు అని. సో ఆ ఆపరేషన్స్ అన్ని జావా స్క్రిప్ట్ పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా, రైట్? సో ఇది సింపుల్గా మీకు అర్థమయ్యే కాన్సెప్ట్, రైట్? సో ఖచ్చితంగా ఈ 90 days సైడ్ లోపల స్టార్టింగ్ అనుకోవచ్చు, అమ్మో ఇంత భయంకరంగా ఉందంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయంటని. సో ఇవన్నీ మీ చేత చేయిస్తాను, మీరేం కంగారు పడద్దు. సో ప్రతిదానికి కూడా సింపుల్ లాజిక్స్ ఉంటాయి, సింపుల్గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే 2-3 times వినండి. ఈరోజు చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో చాలా 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, క్లియర్? ఓకే, ఇంకొక థింగ్ ఏంటంటే ఒక సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో, సో ఇది ఓకే క్లయింట్ సర్వర్ అని వింటాం కదా. సో క్లయింట్ సర్వర్, సో సర్వర్ సైడ్కి డేటాబేస్ కూడా వచ్చేస్తుంది. సో ఈ పిక్చర్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. సో అంటే మీకు నేను చెప్పినవి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డేటాబేస్. సో ఇక్కడ దానికి మించి మిగతా అన్నీ ఉంటాయి. సో అవన్నీ ఏం అవసరం లేదు, నేర్చుకుంటే వెల్ అండ్ గుడ్. బట్ మినిమం అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలన్నా మినిమం ఈ థింగ్స్ ఉంటే సరిపోతుంది. నేను టిక్ పెట్టినవి అయితే డెఫినెట్గా రావాలి. ఓకే, అవి నేను డే బై డే నేను ప్లాన్ చేస్తాను. సో ఆ ప్లాన్ తగ్గట్టే మనం ఫాలో అవుదాం. క్లియర్? సో అట్లాగే ఇలా చూడండి, ఇందాక నేను చెప్పానుగా సింపుల్గా కాన్సెప్ట్స్. సో మన మైండ్లో ఏముండాలి? బేసిక్గా HTML, CSS అంటే ఒక స్ట్రక్చర్ మనం ఫామ్ చేయగలగాలి, దానికి డిజైన్ అప్లై చేయగలగాలి. ఓకే, అట్లాగే ఒక ఫామ్ని వ్యాలిడేట్ చేయగలగాలి ఇట్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, పైథాన్, PHP ఆర్ రూబీ. సో రూబీ అంత ప్రాబ్లం లేదు. సో అలాగే ఒక వెబ్ సర్వర్కి ఎలా కనెక్ట్ చేయాలో మనకు తెలిసి ఉండాలి, ఒక డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలో తెలిసి ఉండాలి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ OS అంటే ఆ OSని ఎలా చేయాలో తెలియాలి. ఓకే, సో ఈ బేసిక్ థింగ్స్ తెలిస్తే చాలండి, ఖచ్చితంగా మీరు మంచి ఎంప్లాయీగా గెట్టిన అవ్వగలరు. క్లియర్? సో ఈరోజు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇమేజెస్లో కూడా మీకు ఇస్తాను, అలాగే ఈ నోట్ ఫైల్ కూడా నేను మీకు
ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ మీరు ఏమైనా మిస్ అయితే ఓకే, డే 1 కూడా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. డెఫినెట్గా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మెయిల్ నేను చెక్ చేస్తూ ఉంటాను. ఓకే, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంప్లీట్గా ఇది రూట్ టు లీఫ్ కాబట్టి డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుంది. నేను ఎవరైతే క్రైటీరియా అంటే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అది కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను. సో డెఫినెట్గా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేయాలో చెప్పాను కదా. నేను ప్రతిసారి ఎప్పుడైతే నేను అప్లోడ్ చేస్తానో వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది, రైట్? అట్లాగే లైక్ కూడా చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అట్లాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఒక థింగ్ అండి, మీకు ఏదైతే డౌట్ రేజ్ అయిందో వేరే వాళ్ళు కూడా అదే డౌట్ రావచ్చు. సో అట్లాగా మీరు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? షేర్ చేసినట్లయితే ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. సో వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది మనం ఇస్తాం. సో కొంచెం చిన్న చిన్న క్లారిటీ లేకుండా ఉంటారు కదా. సో అది కంప్లీట్ క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. క్లియర్? ఓకే, అందరికీ కూడా నా తరపున వెరీ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రీషియస్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, అలాగే ఖచ్చితంగా మీరు వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు, అట్లాగే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఓకే, సరదాగా ఉంటుంది లెసన్ అంతా కూడా. సో ఎక్కడ కూడా నేను హార్డ్ వర్డ్స్ వాడలేదు, కంప్లీట్గా నేను తెలుగులోనే చెప్తాను. అలాగే ప్రతి ఒక్క వర్డ్ మీకు అర్థం కాకపోతే ఆ వర్డ్ మీనింగ్ కూడా నన్ను అడగచ్చు. మీరు ఏమంటారు, ఫియర్ అవ్వద్దు. సో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, రైట్? సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సో డే 3లో కలుద్దాం రేపు. అందరికీ బాయ్.